హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచూరియా ఏ విధంగా తయారు చేయాలి చూపించబోతున్నాను. వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు, కానీ ఈసారి ఒకసారి సూజీ రవ్వతో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు సూజీ రవ్వను తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకొని బాగా మరిగించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత సూజీ రవ్వని 1 గ్లాస్ వరకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న సూజీ రవ్వని తిప్పుకొని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది రవ్వకి. ఆ టైంలో ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిని రౌండ్గా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే సూజీ రవ్వ 25 వరకు వస్తాయి. మనం తీసుకునే దాన్ని పట్టి ఉంటుంది. పెద్దగా కావాలంటే రౌండ్స్ పెద్దగా చేసుకోవచ్చు. అయితే చిన్నగా చేసుకుంటే ఒక 25 వరకు వచ్చాయి. ఫస్ట్ అయితే మనం అసలు మంచూరియా ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాము. ఇది అనేది చైనా నుంచి వచ్చింది అనుకుంటాం, కానీ ఇది ఇండియాలోనే వచ్చింది. ఇండియా నుంచే వచ్చింది ఈ కొత్త ఫ్యూజన్ వంటకం అనేది. ఇది మొదట 1975లో ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నెల్సన్ వ్యాగ్ అనే చెఫ్ పనిచేస్తూ ఉండేవాడు. అక్కడికి వచ్చిన ఒక కస్టమర్ చైనీస్ కాదు, ఇండియా కాదు, ఒక వెరైటీ కొత్త రెసిపీ ఏదైనా చేసి పెట్టండి అని చెప్పాడు. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ మంచూరియా. అది ఎలా తయారు చేశాడు అనేది చూద్దాము. ఇండియా కాదు, చైనీస్ కాదు అని ఇండియాలోని గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ వంటి ఫ్లేవర్స్ తీసుకొని ఇంకా వాటితో చైనీస్ వంటకాలైన సోయా సాస్, కార్న్ఫ్లోర్తో కలిపి ఒక సాస్ని తయారు చేశాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ బైట్స్ని అందులో వేశాడు. చూస్తే సూపర్ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక దీనికి ఏం నేమ్ పెట్టాలి అనే ఆలోచనతో కొత్త ఫ్యూజన్ డిష్ని కొత్తగా తయారు చేసినప్పుడు చైనీస్ లాగా వినిపించాలి, ఓ పేరు పెట్టాలి ఇప్పుడు తనకి చైనాలోని మంచూరియన్ అనే రీజియన్ గుర్తుకొచ్చింది. ఆ పేరు తీసుకొని ఈ డిష్కి మంచూరియన్ అని పేరు పెట్టాడు. ఇంకా ఆ పేరుకి రీజియన్కి డైరెక్ట్గా సంబంధం లేదు, కేవలం వింతగా చైనీస్ అనిపించేలా ఉండాలి అని ఆ పేరు పెట్టుకున్నాడు. దానికి ఎగ్జాక్టిక్కి సంబంధించిన పేరు పెట్టుకున్నాడు. అంటే చాలా అందంగా, రుచిగా, వింతగా ఉన్న ఏదైనా వస్తువుని కానీ, ప్లేస్ని కానీ, టేస్ట్ని కానీ తెలియచేయడాన్ని ఎగ్జాక్టిక్ అంటాం కదా, ఆ విధంగా మంచూరియా అని పేరు పెట్టుకున్నాడు దీనికి. ఈ విధంగా ఫస్ట్ అయితే మనము రెసిపీలో చూద్దాము. ఫస్ట్ అయితే వీటిని బాల్స్ లాగా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. లోపలి ఆల్రెడీ మనము సూజీ రవ్వని వేయించాం కదా, లోపల అంతా ఉడకడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఈ విధంగా ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా ఎర్రగా వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడలోని ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కావాల్సిన సెకండ్ పార్ట్లో ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్ వీటిని అయితే ఒక కళాయిలో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఆప్షనల్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకుందాము. దానిలో ఉండే ఒక మూత ఉంటుంది, ఆ మూతకి హాఫ్ వరకే వేసుకోవాలి, లేదంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. టేస్ట్ కోసం వేసుకుంటున్నాము. ఈ విధంగా ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత మనకి వెట్ మంచూరియా కావాలా, డ్రై మంచూరియా కావాలా దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వెట్గా కావాలి అంటే కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకొని మనం రౌండ్ చేసుకున్న ఆ ఉండల్ని బట్టి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో సోయా సాస్ ఉంటే సోయా సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. దీని తర్వాత ఇంకా టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ వాటర్లో ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్టీగా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వీటన్నిటిని వేసి ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కొంచెం వాటర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని తిప్పుకోవాలి, ఉండలు లేకుండా. ఈ విధంగా తిప్పుకొని మనం ఇప్పుడు సాసులు వేసిన ఆ మిశ్రమంలోనే దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచూరియాకి ఇంకా ఫుడ్ కలర్ ఏదైనా కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి సోయా సాస్ తీసుకున్నట్లయితే అందులో వచ్చే కలర్తో సరిపోతుంది. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసాం కాబట్టి ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేశాను. ఈ విధంగా ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్న ఈ సూజీ రవ్వ బాల్స్ని వేసుకోవాలి. ఇందులో
వీటన్నింటికి సరిపడా సాస్ని అయితే తయారు చేసుకున్నాను కదా, వీటన్నింటికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా మనకి ఈ సూజీ రవ్వతో తయారు చేసుకునేవి వెంటనే తిన్నట్లయితే కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా బాగుంటాయి. కొంచెం చల్లారిన తర్వాత నుంచి మెత్తపడడం స్టార్ట్ అవుతాయి. సో మనం వీటిని ఒక 1 అవర్లో తింటాము అన్నప్పుడు చేసుకుంటే బెటర్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి 4కి వస్తారు అంటే 3 నుంచే ఈ ప్రిపరేషన్ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ముందుగానే తయారు చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ స్ట్రెచర్ వస్తుంది. ఫైనల్గా ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని తీసేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఈ సూజీ రవ్వ మంచూరియా అనేది రెడీ అవుతుంది. రవ్వతో మంచూరియా అనేది చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. స్టమక్కి కూడా లైట్గా ఉంటుంది. ఇంకా ఇందులోని స్టార్చ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇందుకే బ్రెడ్ లేదా ఫ్లోర్ కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.